నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. సముద్రపు చేపలు, నది చేపలు, సరస్సు చేపలు వంటివి అనేక రకాల చేపలు కూడా ఉన్నాయి. ప్రతి నీటి శరీరంలోని చేపకు దాని స్వంత పేరు మరియు రుచి ఉంటుంది. అదేవిధంగా వాటి పోషకాలు కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి. సముద్రపు చేపలు, నది చేపలు మరియు సరస్సు చేపల యొక్క పోషక ప్రయోజనాల గురించి మరియు ఎవరికి ఏది ఉత్తమమో డైటీషియన్స్ కొన్ని రకాల చేపలను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే చేపల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సముద్రపు చేపలు, నది చేపలు, సరస్సు చేపలు మొదలైనవి వివిధ నీటి పరిస్థితుల్లో పెరిగినప్పటికీ వాటి పోషకాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. చేపలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా మరియు కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందువలన చేపలు అన్నీ ఒక వయసు వల్ల వారికి తగిన ఆహారం. నది చేపలు మరియు సముద్రపు చేపలు రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నది చేపలు, సరస్సు చేపలు అన్ని నదులు, చెరువులు, సరస్సుల్లో జీవిస్తాయి మరియు ఆహారం కోసం పురుగులు మరియు కీటకాలను తింటాయి. అయినప్పటికీ సముద్రపు చేపల్లో ఒమేగా 3 వంటివి కొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే అవి సముద్రంలో పెరిగి సముద్రపు పాచిని తింటూ ఉంటాయి. సముద్రపు పాచిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తినే సముద్రపు చేపల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. అయితే ఈ కొవ్వు ఆమ్లం నది చేపల్లో కనిపించదు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో పెద్ద చేపల కంటే చిన్న చేపల్లో ఈ ఒమేగా 3 అధికంగా ఉంటుంది. ఈ ఒమేగా 3 శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. గుండె, మెదడు, కీళ్ల నొప్పులు బాధపడే వారికి ఫ్యాటీ యాసిడ్స్ చక్కని ఔషధం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి చేప నూనె మరియు చేప మాత్రలు తయారు చేస్తారు. నది చేపలతో పోలిస్తే సముద్రపు చేపలు కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటాయన్నది నిజమే అయినప్పటికీ అవి ఆరోగ్యానికి హాని కలిగించవు. మాంసాహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొందరు వాటిని తినడంపై ఆరోగ్యపరమైన ఆంక్షలు ఉంటాయి. అయినప్పటికీ చేపలు ఎటువంటి హానికరమైన పదార్థాలు ఉండవు కాబట్టి అన్ని వయసుల వారు అద్భుతమైన ఆహారం.